విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి, డూండి రాకేష్ గారికి, కమ్మలి వెంకటరావు గారికి, వీరమణ నరసరావు గారికి, తాండడబాబు గారికి, ఆర్యవేశ సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు అండి. ఒక రకంగా మీకు నష్టం కలిగించి ఇబ్బంది కలిగితే క్షమించమని కోరుతున్నాను. రేపు నాకు రాత్రి బాలయాత్ర వచ్చి, సార్ రేపు ఆదివారం డూండి రాకేష్ వస్తున్నారు, మనకి 3 విషయాల కింద వస్తున్నారు. ఒకటి పొట్టి శ్రీరాములు గారిది అమరావతిలో 6 ఎకరాలు చిల్లరిచ్చి పెద్ద విగ్రహం పెడతారు. 2 మన అసలు పెనుగొండ అసలు మామూలుగా ఈ ఆర్య వయస్సులు అనేది మొదలైంది ఆ ఊర్లో అనేది మన దాంట్లో చెప్తారు. అందుకని దానికి పేరు మార్చి చేసింది. ఒకటి. మూడోది ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని అధికారికంగా ప్రకటించారు. ఈ 3 అన్ని ఆదివారం చేస్తాను. ఈ 3టికి ఆదివారం పెడతానంటే నేను చెప్పాను, ఆదివారం కంపల్సరీ నేను వెళ్ళిపోవాలమ్మా, సోమవారం మిస్సెస్ కదా పెద్ద ప్రొసీజర్ ఉంది, వెళ్ళిపోవాలి ఇవాళ అంటే అయితే అడుగుదామండి అన్నారు. డూండి రాకేష్ గారు అంటే భలేవారంటే మీరు ఉంటారంటే వచ్చేస్తారు. రాత్రి 9కి డిసైడ్ అయింది, వాడు వచ్చారు. ఇవాళ ఆలోచించుకోకుండా అందరూ వ్యాపారం చేసి షాప్ ఆదివారం అయితే ఈ ఆలు పట్టేది కాదు. ఇవాళ అయినా ఇంతమంది వచ్చిన కార్యక్రమం ముందు రాకేష్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మాల్యాద్రి చేయాలి, మాల్యాద్రి మాటలు రావు, చేతలే. అందుకని అందరికీ నమస్కారం అండి. ఈరోజు అతి తక్కువ సమయంలో శాసనసభ్యులు వారు చెప్పిన టయానికి మాది లేట్ అయింది తప్ప శాసనసభ్యులు వారి లేట్ కదా. నిన్న శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఇవాళ 6 గంటలకు పెట్టుకుందామని చెప్పారు. సహజంగా నేను అనేక మీటింగ్లకు వెళ్తా ఉంటా. 6 అంటే 6:30, 7:30, 8 కూడా అవుతా ఉంటాయి సాయంత్రం పూట. కానీ ఎమ్మెల్యే గారు మటుకు 5:55కే రెడీగా ఉన్నారు. మీదే లేట్ అని చెప్పి ఇంటిమేషన్ వచ్చింది. మాలయాద్రి గారు కూడా అదే చెప్తా ఉన్నారు. చాలా క్రమశిక్షణగా ఫాలో అప్ చేస్తా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇంతటి విజయాన్ని చేకూర్చిన ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మాలయాత్రి నేను అడగగానే ఇక్కడ కైకలూరు అంటే మాకు ఎప్పుడు కూడా మాలయాత్రి తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నా కూడా గత 5 సంవత్సరాలు మేము ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసినా ప్రతి అంశంలో కూడా నాకు అన్ని విధాలుగా అండగా తోడుండి ఇక్కడ ఏలూరు బాబు ఉన్నాడు, అక్కడ పార్లమెంట్ ప్రెసిడెంట్ గా ఉన్నా, మాలయాత్రి స్టేట్ జనరల్ సెక్రటరీగా చేసి ఇక్కడే కాదు ఈ జిల్లాలో అనేక ఆర్యవైశ్యుల వ్యాపారస్తుల ఇబ్బందులు అన్నింటికి కూడా మా దృష్టికి తీసుకురావడానికి మాలయాత్రిని ఈ ప్రాంతం నుంచి ఒక వారధిగా మేము పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి మాలయాద్రికి మాకు ఒక ప్రత్యేకమైన అనుసంధానం ఉంది. ఆయనకి కుటుంబ సభ్యులాగా మేము భావిస్తా ఉన్నాం. కానీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక ముక్క చెప్పాలనుకుంటున్నాం సార్. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పొత్తు ఎలా ఉంటది అనే విషయం పక్కన పెడితే ఆ పొత్తు డిసైడ్ అవ్వకముందు నుంచి కూడా మాలయాద్రి గారు ఎప్పుడు చెప్తా ఉండేవాడు నాతో, సార్ ఈ సీటు మా ఎమ్మెల్యే గారిది, మా కామినేని గారిది, పొత్తు ఖాయమైన తర్వాత మా కామినేని గారే వస్తారు, 5 కామినేని గారినే మేము గెలిపించుకుంటామని డే 1 నుంచి నాకు చెప్తా ఉండేవాడు. మా కామినేని గారు వస్తే మా వ్యాపారస్తులకి ఇబ్బంది ఉండదు, మేము అందరూ హాయిగా ఉంటాం అని చెప్పి కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు చెప్తా ఉండేవారు. సో ఈ విషయాన్ని కూడా సందర్భానుసారం గుర్తు చేసుకోవాలి కాబట్టి అది గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే పెద్దల విఠల్ గారికి, అనేక మండలాల సంఘ నేతలకి, ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో కొంతమంది డైరెక్టర్లకి అందరికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేయాలని, అలా విధంగా ఇంకొన్ని మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని అడగడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటది అని గతంలో యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం మీద చర్చించుకున్నప్పుడు కొన్ని అంశాలను మేము తెర మీదకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా 5 అంశాలని మనం తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ 5 అంశాలు కూడా కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు విన్నవించుకున్న మరుక్షణం ప్రతిదీ కూడా మీరు పనిచేయండి, గ్రాడ్యువల్ గా నేను సపోర్ట్ చేస్తానని చెప్పారు. అందులో ముఖ్యంగా ఒకటోది యువనేత నారా లోకేష్ గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు వైశ్యాస్ మీటింగ్స్ పెట్టాను చాలా. ఆ రోజు
చాలా మంది వచ్చి మా వైశ్యాసి గౌరవం ఇవ్వండి, మా వైశ్యాసి గౌరవం తక్కువ అవుతా ఉంది రాజకీయాల్లో, కొంత మా వైశ్యాసి యూనిటీగా ఉంటాం, మేము బయటకు వస్తాం, ఓట్లు వేస్తా ఉన్నాం, మా గౌరవం కావాలి అని అడిగారు. ఆ గౌరవం అంటే ఏంటి అని మేము అడిగినప్పుడు నాకో మాలయాద్రికో లేకపోతే ఇంకో కార్యవేశ సంఘ నేతకో గౌరవం వస్తే వచ్చినట్టు కాదు. ఏదైతే మా కులదేవత ఇలవేలిపోయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి గౌరవం వస్తే మన కులంలో ప్రతి ఒక్కరికి కూడా గౌరవం వచ్చినట్టుగా భావించి ఆ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేద్దాం సార్, అది మేనిఫెస్టోలో పెడదామని చెప్తే తప్పనిసరిగా ఆయన కూటమి మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టినట్టే మొదటి పండుగ ఏదైతే మన లాస్ట్ జనవరిలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే గుడికి వచ్చి పంచె కట్టుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వం అన్న సంగతి ఈ విషయాన్ని మీకు బహిరంగంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకనంటే మనం ఇది ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం, అనాదిగా అడుగుతా ఉన్నాం. ఎంతో మంది రాజ్యసభ సభ్యులు, గవర్నర్లు పెద్ద పెద్ద పోస్టులు చేశారు. ముఖ్యమంత్రి గారికి ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న చేద్దాం చూద్దామని వేరే వేరే ముఖ్యమంత్రులు కూడా కొంత పడకా పెట్టి ముందుకు నడిపారు తప్ప పని ఎవరూ చేయలే. కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువనేత నారా లోకేష్ గారు పట్టుబట్టి ఇది ఖచ్చితంగా ఆర్యవేశ్యుల గౌరవంతో ముడిపడి ఉంది, దీన్ని మేము తీసుకెళ్తామని మాటిచ్చి దాన్ని నెరవేర్చారు. రేపు రాబోయే సంవత్సరం నుంచి మరొక జీవో కూడా రాబోతా ఉంది. ఏదైతే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విధియ రోజున ఒక్క పెనుగొండలోనే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్న 400 పైచిలకు దేవాలయాలకు కూడా ప్రభుత్వం తరపున అధికారులు లేదా ఎమ్మెల్యేలు పట్టు వస్త్రాలు ఇచ్చే సందర్భం కూడా ముందుకు రాబోతా ఉందన్న సంగతి ఈ సభముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎక్కడైనా ఒక గల్లీలోనో ఒక ఊర్లోనో ఒక సర్పంచ్ గానో ఒక కార్పొరేటర్ గానో లేకపోతే ఒక వార్డు మెంబర్ గా చనిపోతే ఆ యొక్క రాజకీయ ప్రతిభావంతులు బట్టి ఆ బజార్కి ఆ వీధికి ఆ అతని ఊరి అతని ఇంటి పేరు అతని పేరు పెట్టుకుంటా ఉంటారు ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు చనిపోతే. కానీ ఈ రాష్ట్రంలో నిర్ణయాత్మకమైన శక్తిగా మనం ఉండి రాష్ట్రంలో కోట్లాది రూపాయల ట్యాక్సులు పే చేస్తూ వ్యాపారస్తులకు ఒక తలమానికంగా మనకంటూ ఒక ముద్ర ఉన్నాయి. మన రాష్ట్రంలో మన కులదేవత అయిన శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఊరిని పెనుగొండను వాసవి పెనుగొండగా పెట్టమని మనం ఎప్పటి నుంచో కొనుక్కుంటున్నా కూడా కొన్ని అనేక కారణాల వల్ల జరుపుకుంటా రాలేదు. ఏదైతే ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తే ఆయన దాన్ని కూడా సానుకూలంగా స్పందించి 30 రోజులు నోటిఫికేషన్ ఇచ్చారు. ఏదైతే కేబినెట్ మీటింగ్ లో పెట్టారు, మంత్రుల కమిటీకి సమావేశానికి సిఫారసు చేశారు. ఇంకా 15 రోజుల్లో ఇక పెనుగొండ వాసవి పెనుగొండే అది జీవో రాబోతా ఉంది. ఆ ఊరి పేరు ఇక అమ్మవారి పేరు మీదనే ఉండిపోతా ఉందన్న సంగతి కూడా మీకు మరోసారి గుర్తు చేస్తానే ఉన్నా. అదే విధంగా నెంబర్ 2వ పాయింట్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మనందరూ ఆర్యవేశ్యులం. ఇక్కడ మనందరం కూడా రాజకీయ నాయకులు వేరు వేరు మన క్యాస్ట్ కాకపోయినా అందరం కుటుంబ సభ్యులాగా ఇక్కడ కూర్చున్నాం. కానీ తెలుగు ప్రజలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో తెలుగు రాష్ట్రం కూడా ఉందంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు 8 రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే దానికి కల ఏకైక కారణం ఒకే ఒక్క వ్యక్తి, అదే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక రోజు కాదు 2 రోజులు కాదు, అదే మనం వర్కింగ్ డేస్ లో కానీ ఇప్పుడు కానీ సమావేశాలు పెట్టుకుంటే 8-9 దాటితే షుగర్లు ఉన్నాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరూ భోజనానికి కూర్చోలేము, ఆగలేము. కానీ అటువంటిది ఆయన వ్యాపారం కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కాదు, ఆయన సన్నిహితుల కోసం కాదు, ఆయన రాజకీయ స్వలాభం కోసం కాదు, కేవలం తెలుగు ప్రజలు బాగుండాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో 58 రోజులు ఆంబ నిరాహార దీక్ష చేసి చనిపోయి ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం. కొన్ని కారణాల వల్ల పొట్టి శ్రీరాములు గారికి గౌరవం ప్రతి ప్రభుత్వం ఇస్తా ఉన్నా ఎక్కడో డిఫరెన్సియేషన్ జరుగుతా ఉంది. పొట్టి శ్రీరాములు గారు చనిపోయింది డిసెంబర్ 15, పుట్టింది మార్చి 16. కానీ నవంబర్ 1నే ఆంధ్ర రాష్ట్ర దినోత్సవంగా చేస్తారు. అసలు నవంబర్ 1కి పొట్టి శ్రీరాములు గారికి సంబంధమే లేదు, సంబంధం లేదు. ఆయన చనిపోయింది మీరు కనుక రికార్డ్ చెక్ చేసినా పుస్తకాలు చెక్ చేసినా ఏది చెక్ చేసినా డిసెంబర్ 15వ తారీఖు ఆయన తుది శ్వాస విడిచారని ఉంటుంది. ఆయన మరి జన్మించింది మార్చి 16. కానీ మనం నవంబర్ 1 ఎందుకు చేస్తా ఉన్నాం? ఏయో కారణాలు ఎవరో అంతకుముందు దాన్ని అలవాటు చేశారు, దాన్ని ఆ విధంగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మేము మనకు చెప్పాం, సార్ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని సరి చేయాలి సార్. ఏదైతే ఆయన చనిపోయిన రోజుని, ఆయన మరణించిన రోజుని, ఆయన పుట్టినరోజుని అధికారికంగా చేద్దామని చెప్తే ఇమీడియట్ గా జీవో ఆల్రెడీ పాస్ అయింది. ఇప్పుడు మార్చి 16, డిసెంబర్ 15 2 కూడా రాష్ట్ర పండగగా నిర్వహిస్తా ఉన్నారు. అదే విధంగా మనుషులు ప్రభుత్వాలు చేయటం కాదు, ఒక సంస్థ ఉండి చేస్తే బాగుంటుంది
కాదని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి అలానే ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ ను ఫామ్ చేసి ఆ ట్రస్ట్ లో అతిపెద్ద కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో జిఎంఆర్ గారు కానివ్వండి, భరత్ గారు కానివ్వండి, డబల్ మెరుపుగుళ్ళు కానివ్వండి, ప్రకాష్ ఆర్ట్స్ కానివ్వండి, ప్రియా గోల్డ్ కానివ్వండి, కేపీసీ బిల్డర్స్ కానివ్వండి, ఇలా అనేక మంది పెద్ద వ్యక్తుల్ని 15 మంది ట్రస్టీలుగా పెట్టి మేము ల్యాండ్ అడగడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మేము 5 ఎకరాలు అడిగితే 6.8 ఎకరాలు ఇచ్చారండి. అది అక్కడ ఇక్కడ కాదు, ఏ మారుమూల ప్రాంతంలోనూ కాదు. ఈ రోజు అమరావతిలో ఎంత ఘన గిరాకీ ఉంది. కొన్ని వేల కంపెనీలు వచ్చి మాకు స్థలం కావాలని అడుగుతా ఉన్న ప్లేస్ లో మనకు 6.8 ఎకరాలు స్థలం ఇచ్చి మేము సుట్మనం కట్టుకుంటామంటే ఆ స్థలం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను చెప్తా ఉన్నా. అందరూ కొంతమంది డౌట్ వస్తుంది, ఈ స్మృతివనం కడుతుంది ప్రభుత్వమా ట్రస్టా అని. మేమే చెప్పాం ముఖ్యమంత్రి గారికి, సార్ మీరు స్థలం ఇవ్వండి, ఆ ట్రస్ట్ ను మేము ఫామ్ చేస్తాం, ఆ ట్రస్ట్ కొన్ని విధి విధానాలు పెట్టుకుంటాం, ఆ ట్రస్ట్ ద్వారా మేము స్మృతివనం పెట్టుకుంటాం అని. మరి మిగిలిన విగ్రహాలు బాబు గారు కట్టారా లేకపోతే గత ప్రభుత్వం కట్టిందా, ఇది మనం కట్టడం ఎందుకని మీరు అడగచ్చు. ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వం కట్టాలంటే అనేక ప్రభుత్వ నిధులు పెట్టాలి. అది పెడితే అది ఎప్పుడు పూర్తవుతుంది అనేది కొన్ని ల్యాక్స్ వల్ల రకరకాల ఇబ్బందులు ఉంటాయి. లేని పక్షాన మనం పూర్తి చేసినా కూడా మన ఎవరికి దాని మీద హక్కు ఉండదు. ఈ రోజు విజయవాడలో కొన్ని పార్కులు ఉన్నా కూడా వాటి మెయింటెనెన్స్ ఎక్కడా కూడా లేదు. ఎక్కడో ప్రాబ్లమ్స్ వచ్చి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఏం జరుగుతుందో కూడా తెలియని పక్షాన ఉంది. ఏదో విగ్రహం మాట వరుసకు పెట్టామనే విధానం తప్ప ఎవరు కూడా రాదు. అదే ఒకవేళ మీరే పెట్టండి అని చెప్తే ఏదో ఒక స్థలంలో ఒక అరెకరం స్థలంలో వాళ్ళకు విగ్రహం పెట్టేసి పెడతానంటే మేము చెప్పాం, లేదు సార్ మేము ట్రస్ట్ ఫామ్ చేస్తాం, ఆ ట్రస్ట్ ద్వారా నేనే సార్ ప్రస్తుతానికి అది సార్ ఉన్నారు. సో ఆ ట్రస్ట్ ను మనం ముందుకు నడపడానికి ఒక టార్గెట్ పెట్టుకొని మనం పనిచేస్తా ఉన్నాం. దీనిలో ఒక ఆడిటోరియం ని, అలాగే ఆయన యొక్క స్మృతివనాన్ని గుర్తుగా అనేక లైబ్రరీని, ఒక ఎగ్జిబిషన్స్ ని, ఏవైతే ఆయన అప్పుడు రాసిన లేఖల్ని, ఆ రోజు స్మృతిగా గుర్తుంచుకున్న కొన్ని ఫోటోల్ని ఎన్లార్జ్ చేసి అక్కడ, అదే విధంగా ఒక 100 మంది కెపాసిటీతో ఒక మినీ థియేటర్ పెట్టి ఆ మినీ థియేటర్ లో కూడా ఆయన జీవిత చరిత్ర వీడియోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య ఒక మీటింగ్ లో విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోని కంప్లీట్ గా అక్కడ ప్లే అయ్యేలాగా ఆ కార్యక్రమానికి ఒక మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇది అప్పటికెప్పుడో కాదు, రాబోయే మార్చి 16కి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంత్యోత్సవాలు జరగబోతా ఉన్నాయి. సో రేపు మార్చి 16కి మనందరం కూడా అంగరంగ వైభవంగా కూటమి ప్రభుత్వం సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 58 రోజుల దీక్షకి గుర్తుగా 58 అడుగుల కంస విగ్రహానికి రేపు ఓపెనింగ్ కూడా పెట్టుకోబోతున్నాం సంగతి ఈ సభముఖంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అమరావతిలో శరవేగంగా జరుగుతున్న అనేక ప్రాజెక్టుల్లో మన ప్రాజెక్టు కూడా చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో విధి విధానాలు ఎవరైతే జీవితకాల సభ్యులుగా, జిల్లా సభ్యులుగా ఉండటానికి అనేక వెసులుబాట్లు ఇచ్చాం. అవన్నీ కూడా మాలయాద్రి దగ్గర నియోజకవర్గంలో ఉంటాం. ఈ రోజు ముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఒక డొనేషన్ ఇంకోట అని కాదు. రాబోయే రోజుల్లో మార్చి 16వ తారీఖున 2 సేవా కార్యక్రమాలు చేయబోతా ఉంది ట్రస్ట్. ఒక 500 మంది విద్యార్థులకి ఉచిత ల్యాప్టాప్లు కానివ్వండి, ఒక 500 మంది నిరుపేదలకి ఉచిత పెళ్లిళ్లు చేయటం, లేదా ఒక 500 మంది గవర్నమెంట్ పరిధిలోకి రాని ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ ట్రస్ట్ కిందకి తీసుకొచ్చి మార్చి 16వ తారీఖు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా దీన్ని తీసుకోబోతా ఉన్నాం. ఆ యొక్క వివరాలన్నీ కూడా మీకు త్వరలో చెప్తాం. అలాగే డిసెంబర్ 15వ తారీఖున ఎలా అయితే మీరు మొన్న ఈ మధ్య రామోజీరావు అవార్డ్స్ ఫంక్షన్ సార్ కూడా వెళ్ళంటున్నారు, అంగరంగ వైభవంగా జరిగిందో ఈ డిసెంబర్ 15వ తారీఖున పిఎస్ఆర్ మెమోరియల్ అవార్డ్స్ అని అత్యున్నతమైన 11 కేటగిరీలుగా డివైడ్ చేసి వారందరికీ కూడా ఈ అవార్డుని అందజేసే కార్యక్రమాన్ని ఆనాటి మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ పొట్టి శ్రీరాములు గారి గొప్పతనాన్ని, పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రని ప్రజలకి అదేవిధంగా భావితరాలకి గుర్తుండేలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అమరావతి కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, ఇంటికి ఒక ఇటుక ఇవ్వండి అని. అలాగే మన రాముల వారి దేవాలయం కట్టినప్పుడు ఎక్కడ మన అయోధ్యలో ప్రతి ఇంటికి ఒక ఇటుక ఇవ్వండి అని చెప్పి పిలిపించారు. అలాగే ఒక కాన్సెప్ట్ తీసుకుంటే మంచిది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టినప్పుడు కూడా ప్రతి ఇంటికి ఎంతో కొంత ఇనుము ఇవ్వండి అని చెప్పి ఆ రోజు బీజేపీ తరఫున ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అందరూ కూడా మనకి పిలిపి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చాం. అదే విధంగా ఈ విగ్రహానికి కూడా 11,000
5,800 అంగుళాలు వస్తా ఉంది. ఈ అంగుళానికి 5,116 పెట్టుకొని ప్రజా భాగస్వామ్యం చేసి ముందుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లబోతా ఉన్నామన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా సరే వారి యొక్క డొనేషన్స్ ఇవ్వాలంటే ఎక్కడ రసీదు పుస్తకాలు ఉండవు, డబ్బులు ఎక్కడా కూడా క్యాష్ రూపేణా తీసుకెళ్దు. అమర్జీ పొట్టి శ్రీరాములు గారి వెబ్సైట్ లింక్ మాలయాద్రి గారికి ఉన్నాయి, అలాగే బాబు గారి దగ్గర కూడా ఉంటాయి. ఆ లింక్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మీరు ఏదైతే పే చేయాలనుకున్నారో మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ లో పే చేస్తే ఆ రసీదు కూడా మీకు వాట్సాప్ ద్వారానే మీ వాట్సాప్ మొబైల్ నెంబర్కి వచ్చేస్తున్న సంగతి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మన ఇంటి పెద్ద ఆయన అందరం కూడా రాజకీయాలకు అతీతంగా మన పెద్ద ఆయన అని చెప్పుకునేది మన రోసయ్య గారిని. ఆ గత ప్రభుత్వం ఉన్నప్పుడు రోసయ్య గారు చనిపోతే ఆ ప్రభుత్వం కనీసం నివాళులు కూడా సరిగ్గా అర్పించాల. రాజకీయాలు వేరవచ్చు, పార్టీలు వేరవచ్చు, కానీ ఒక ఆర్థిక మంత్రిగా, ఒక సీఎం గా, ఒక గవర్నర్ గా ఎంతో కృషి చేసి రాష్ట్రానికి అన్ని విధాలుగా ఉపయోగపడ్డ వ్యక్తి రోసయ్య గారు అన్న విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. అదే రోసయ్య గారికి తగిన గుర్తింపు ఇవ్వాలని మేము అందరం కూడా గతంలో పోరాటం చేసాం. ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు. మొన్న ఈ మధ్య లోకేష్ గారు మన శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా రోసయ్య గారిని గుర్తు చేసుకొని ఆ డయాస్ మీదుగానే చెప్పారు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక సందర్భం చూసుకొని రోసయ్య గారి ఒక పేరుని ఒక పార్క్ కానీ ఒక లైబ్రరీ కానీ కూడా ప్రభుత్వం తరపున నామకరణం చేస్తామని కూడా హామీ ఇచ్చారన్న సంగతి ఈ సభాముఖంగా మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ ని మరింత బలోపేతం చేస్తూ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీగా తీర్చిదిద్దుతా ఉన్నాం. నన్ను మాలయాద్రి రోజు అడుగుతా ఉంటాడు, అన్న మా రుణాలు ఏమన్నా ఇవ్వండి, మా కోటా పెంచండి, పేద ఆర్యవైశ్యులు మధ్యతరగతి ఆర్యవైశ్యులు ఉన్నారని మా డైరెక్టర్లు అందరూ కూడా అడుగుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి కొంత ఇవ్వగలం. అదే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీగా చేసి ప్రతి జిల్లాలో ఒక మినీ బ్యాంక్ గా కనుక తయారు చేస్తే ఇది పబ్లిక్ గా 10 మంది వ్యాపారస్తులకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతాం. వీటన్నిటి కోసం నిరంకుశంగా మేము పనిచేస్తా ఉన్నాం. ఒక టార్గెట్ పెట్టుకున్నాం. రాబోయే 2 ఏళ్ళు అంటే గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు కాదు, ఇప్పటికి మేము పదవి బాధ్యత తీసుకొని 8 నెలలైంది. ఇంకొక 1 సంవత్సరం 2 నెలలు ఈ పదవిలో ఉంటాం. ఈ పదవిలో ఉన్నంతలో ఈ పనులన్నీ కూడా మేము కంప్లీట్ చేసి ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్, మేము ఆర్యవైశ్యులకి ఈ విధంగా పనిచేసాం ఈ 2 ఏళ్లలో అని చెప్పే విధంగానే మేమందరం మా టీం అందరం కూడా పనిచేసి మీకు రాబోయే రోజుల్లో చూపిస్తామని తెలియజేస్తూ, అదే విధంగా ఆఖరిది ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలంటే నామినేటెడ్ పదవులు చాలా కీలకం, రాజకీయంగా పోటీ చేసే పదవులు కూడా చాలా కీలకం. దామాషా ప్రకారం మా వాటా మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పుడు క్యాస్ట్ ప్రకారం ప్రతి చోట కూడా ఈక్వేషన్ సెట్ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన దామాషా ప్రకారం ప్రతి గుడిలో ప్రతి బడిలో మన ఆర్యవైశ్యుడు ఉండేలాగా కార్యాచరణ చేసుకుంటూ ముందుకెళ్తామన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ లో మీ అందరూ కూడా భాగస్వాములు రేపు రాబోయే సేవా కార్యక్రమాలు చేయడానికి కానివ్వండి, ప్రభుత్వం తరఫున నిర్వహించే ఈ కమిటీ పెద్ద కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్పంచుకొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా మీ అందరినీ నమస్కరించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత. థ్యాంక్ యూ. స్వల్ప మాలేరు గారు అలాగే వీళ్ళ నిర్వహణలో ఆయనతో పాటు కలిసి పనిచేయడం జరిగింది. అందుకన్నా పెరుగొండ ఆ అమ్మవారి ఆలయంలో 3 సంవత్సరాల పాటు నేను ప్రతి 2 నెలలకు ఒకసారి నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉండగా ప్రతి 2 నెలలకు ఒకసారి ఆ ప్రాంగణంలో నేను మీటింగ్ పెట్టిన 3 సంవత్సరాలు నేను అనుకోకుండా త్వరగా కూర్చుంటున్నాను. ప్రతి 2 నెలలకు ఒకసారి ఆ రకంగా ఆవిడ ఆలయ ప్రాంగణంలో చేయడం. మీరు ఏ నాయకుడైతే ఏది చెప్పాడో హామీ ఎన్నికల హామీ పేరు ఊరి పేరు అమ్మేసి, అలాగే ప్రతి విషయంలో అక్కడ అమరావతి స్టాట్యూ ప్లేస్ విషయంలో కానీ చాలా చొరవ తీసుకున్నాయి. ప్రతి విషయం ఎందుకంటే మనం ఇస్తారు, మన మేనిఫెస్టోలో ఉంటాయి. ఏదన్నా ఎన్నికల ముందు 6 నెలల ముందు సంవత్సరం ముందు శంకుస్థాపన చేసే కొబ్బరికాయ కొట్టి ఇచ్చేసాం, ఇస్తున్నాం, ఎందుకు కళ్ళ వల్ల జాప్యం జరిగింది అని అలాగా మనకు వార్త అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల కొంతమంది పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోయే పరిస్థితి అయిపోయారు తెలంగాణ రాష్ట్రంలో.
అసలు మనం తమిళనాడు నుంచి మనం విడిపోవడానికి బలమైన కారణం మహానుభావుడు. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా ఆయనది ఒక ఆర్టికల్ ఆదిపట్ల నారాయణ దాస్ గారు, పద్మశ్రీ ఆదిపట్ల నారాయణ దాస్ గారు హరికథ. ఆయన హరికథకి పేరు ఆంధ్రాలో ఉంది. ఆయన చనిపోయాక విజయవాడలో రైల్వే స్టేషన్ మీద 6వ ప్లాట్ఫామ్ మీద జరిగిన ఒక ఇన్సిడెంట్ ని ఆయన నారాయణ దాస్ గారు చెప్తుంటే ఎమోషనల్ అయ్యి తెలుసు చూసా ఆయన చెప్పిన హరికథ. అంతేకాదు పద్మశ్రీ నాదార్ ఆయన బుర్రకథ పొట్టి శ్రీరాము గారి జీవిత చరిత్ర అని చెప్తుంటే ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. అంటే ఆయన గురించి చరిత్ర చెప్పిన వాళ్ళకే అంత గుర్తింపు వచ్చింది. చివరిలో ఆయనకి సేవ చేసిన ఆయన సేవ చేసి చనిపోయిన కవర్ చేసి లోపలికి వస్తే ఎక్కడున్న బాడీ అని ఎదిగితే బాడీ కనపడ ఆ మూల కులిచిపోయి 2 అరిటాకులు కట్టి ఉంది ఆయన యొక్క శరీరం అంత కుదించుకుపోయింది. అన్ని రోజులు ఆయన ఏ రకమైన అన్నపాలి లేకపోవడం వల్ల పిట్లం కట్టేసి యానస్ నోటి నుంచే మలమూత్రాలు వచ్చింది. మహానుభావుడు నోటి నుంచే మలమూత్రాలు వచ్చింది. అది చదువుతుంటే కండు కూడా నీకు వచ్చింది. చివరికి ఆయన తీసుకుని ఒక లాగుడు విషయాలు ఆయన పెట్టుకుని నడుస్తూ వెళ్తుంటే ఎవరు ఒక్కడు కూడా వాళ్ళు కాల. అప్పుడు ఘంటసాల గారు వచ్చి ఆయన చదువు ఆయన యొక్క పుష్పరాపం లేకపోతే భగవద్గీత ప్రేరణతో ఆయన మాట్లాడుతుంటే అప్పుడు మద్రాసులో చదువుకుంటున్న మన ఆంధ్రుల కుర్రాళ్ళు రూములో ఉన్న అందరూ అలా ఒకళ్ళొకడు వస్తే ఆ యొక్క బీచ్ దగ్గరికి వెళ్ళేప్పటికీ ఒక 10,000 మంది ఆ యొక్క ఇన్స్పిరేషన్ ఆయన ఘంటసాల గారు వచ్చి చదవడం వల్ల ఆ ఇన్స్పిరేషన్ లో 10,000 మంది పోయారు. చివరిగా ఆయనకి సేవ చేసిన సాధు సుబ్రహ్మణ్యం గారిని ఎమ్మెల్యేగా కూడా చూసారా. ఆ మహానుభావుడు ఆయన వెళ్ళిపోయినా రాష్ట్రాన్ని అప్పచెప్పాడు మనకి. ఆయనకున్న అంశాన్ని ఇవాళ గుర్తించుకుని ఇవాళ ఈ తరంలో మరి ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫుల్ఫిల్ చేశారంటే మీరందరూ మన వాళ్ళందరూ కూడా ఒక కమిట్మెంట్ నాయకుడు చాలా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇవాళ మనందరం కూడా ఎందుకంటే పట్టుదల ప్రతీతి చాలా కాలం ముందే మన కైకులో పెట్టాం. అదృష్టం మాకు కాశీ విశ్వనాథ్ గారు ఈ కైకులలో ఫ్రీడమ్ ఫైటర్స్ లైసెన్స్ ఉన్నారు. ఫ్రీడమ్ ఫైటర్ మరి అటువంటి వ్యక్తులు మీరు ఇంతమంది సగటుగా రావడం మా అందరికీ కూడా చాలా సంతోషం. ఇటీవల కొంచెం మీరు కూడా రాజకీయాలు మా వెనుక 4 అడుగులు వేస్తున్నారు. అప్పట్లో ఏది బయటికి వచ్చేవారు కాదు. కానీ మీలో కూడా ఇన్స్పిరేషన్ ఫుల్ టైం పొలిటీషియన్ మరి ఎందుకు ఫుల్ టైం పొలిటీషియన్ అలాగే మా కేకే బాబు ఫుల్ టైం పొలిటీషియన్ ఇంకా చాలా మంది మోహన్ ఎవరైనా అడిగారు ఇద్దరు జెండా పట్టుకోవాలని జనసంఘం జెండా ఒకటి సుబ్బారావు ఒకటి తండ్రి శంకర్రావు పెద్ద జెండా 2 పట్టుకుని శ్రీబాబు గారికి చెప్పారు. అప్పటి నుంచి జనసంఘం తర్వాత బీజేపీ అంటే వాళ్ళు ఏమి కాదు ఒక సర్వీస్ ఓరియంటెడ్. ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఫాదర్ దగ్గర వచ్చింది అలాగే నిలబడినారు. అలాగే మాల్యాద్రి కూడా మాల్యాద్రికి ఇంకా ఆయన పైకి రావాలని కోరుకునే వ్యక్తులు మొదటి వాడిని. కానీ నేను చెప్పే సలహా ఏంటంటే పాలిటిక్స్ లో పట్టు ఓకే విడిపోతారు. పట్టు విడుపు మా వాడు ముక్కు సూటికి వెళ్ళిపోతారు. అది అతనికి అంటే కొంచెం వయసు వచ్చాక ఒకటి అది ఉంటే మాలాగా 2 దెబ్బలు మాకు రాదు. ఎందుకంటే నేను వాళ్ళ ఈ స్థాయిలో ఉండిపోవడానికి గల కారణం సాక్షాత్తు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు నువ్వు వదిలిపెట్టే వెళ్ళద్దు అని నా చేకూర్చుకుంటాను. నన్ను పార్టీ నుంచి వదిలిపెట్టే వెళ్ళదని పట్టుకున్నాను. క్షమించండి అని నా వయసు అంటే 34 కదా చెయ్యాలి విధించి పెట్టింది. లేకపోతే అక్కడే ఉంటే ఇంకో పార్టీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయినా నేనే పార్టీ గురించి కాదు. నాకు పుట్టిన కాంగ్రెస్ అత్తారేమో తెలుగుదేశం పుట్టిన ఎందుకంటే మా తల్లిదండ్రులు పెట్టి కాంగ్రెస్ అన్నాను. మనకి ఉద్యోగులు రా అని చెప్పి అది పిలవడం వల్ల ఉద్యోగులు పెట్టి రాజ్యం వచ్చినా ఏమైనా నేను 11 మాసాల 24 రోజులు ఎమ్మెల్సీగా ఉన్నా. 42 ఏళ్ళ నుంచి మీ అందరి యొక్క మన్నలతో
ఒక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందుతున్నా. దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యం అయితే ఒకసారి మనం చేసుకుంటూ మీ అందరి దగ్గర సేవ తీసుకుంటున్నారు. సభాధ్యక్షులు ఆదివాసీ కార్పొరేషన్ డైరెక్టర్ మాల్యాద్రి గారు, అట్లాగే మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, అట్లాగే మరి యువకులు ఆదివాసీ కార్పొరేషన్ గౌరవ శాసన మండలి సభ్యులు కమ్మిలి విఠలరావు గారు, బాబు గారు, చలపతి గారు, అట్లాగే వేదిక నిర్మించిన పెద్దలకు ఈ రోజు మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆదివాసీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకేదంటే మరి ఇక్కడ డూండి రాకేష్ గారు మీ అందరితో మాట్లాడారు. ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చేటట్టుగా అన్ని రకాల కూడా ముందే ఆయన మాట్లాడటం జరిగింది. అట్లాగే మరి ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఉన్న ఆదివాసీ సోదరులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీకి గౌరవ శాసనసభ్యులకి అండదండలుగా ఉండి మీరందరూ పనిచేయటం వల్ల ఇక్కడ అత్యధిక మెజార్టీ 45,000 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ శాసనసభ్యులు మీ అందరికి కూడా ఎప్పుడు అండగా ఉంటున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా మీ అందరికి పూర్తిగా అండదండలతో ఉంటామని చెప్పి ఏ గ్రామంలో అయినా సరే మిమ్మల్ని వేరేగా చూడకుండా ఆ గ్రామంలో అందరితో పాటే కలిసికట్టుగా మిమ్మల్ని అందరినీ కూడా చూడటం జరుగుతుంది. దీన్ని ఇంకా ఎదరికి తీసుకెళ్లి అందరూ ఒకే కుటుంబం అనే విధంగా నడవాలని చెప్పి, అట్లాగే మరి ఈ రోజు మరి ఇక్కడ మమ్మల్ని అందరూ కూడా పిలిచి మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు, అట్లాగే మరి రాజకీయాల్లో కంటే మరి మాల్యాద్రి గారిని చూస్తే ఇంత స్పీడ్ గా మిగతా గ్రామాల్లో కూడా మిగతా వాళ్ళు ఉంటారా అనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇంకేదంటే మాల్యాద్రి గారు నాకు విట్ల గారు చెప్పినట్టుగా ఆయన నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. రాజకీయంలో అది పనికిరాదని అందరికీ తెలుసు. మాకు కూడా ఉన్న అనుభవంలో మరి కొద్దిగా పట్టు విడుపులతో ఎందుకంటే అట్లా ఉంటేనే ఆయన కూడా ఆయన తరపున 10 మందికి పని చేయగలుగుతాడు, 10 మందికి పదవులు ఇప్పించగలుగుతాడు. అంతేగాని పూర్తిగా ఏదో నేను చెప్పింది వినాలంటే మాత్రం దాంట్లో కొద్దిగా రాజకీయంలో తేడా వస్తుంది. కాబట్టి ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈ యొక్క ఆదివాసీ కళ్యాణ మండపానికి నాకు నా వినోపడుతున్నాం ఏంటంటే, ఈ కళ్యాణ మండపంలో మొట్టమొదటి వివాహం నాదే జరిగింది 1980లో. 45 సంవత్సరాలు. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మాట్లాడుతూ పాడుతున్నాను. ఈరోజు ఆదివాసీ సోదరులు ఈ కార్యక్రమానికి వచ్చిన మమ్మల్ని గౌరవించి మీతో కొద్దిసేపు ఉండడానికి అవకాశం కల్పించినందుకు ఆదివాసీలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతీయ చరిత్రలో అలాగే రాష్ట్ర చరిత్రలో సహనానికి, త్యాగానికి, పోరాటానికి ఇద్దరినే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గాంధీ మహాత్ముడు, 2 ఆదివాసీ సమాజంలో సహనం గురించి, త్యాగం గురించి, పోరాటం గురించి మీకెవరికి మేము నేర్పక్కల్లా, మీ నుంచి మేము నేర్చుకోవాలి. మిగతా సమాజం నేర్చుకోవాలి. ఎందుకంటే సహనంగా కష్టపడి, త్యాగానికి సిద్ధపడి, పోరాటానికి సిద్ధపడే మనస్తత్వం ఆదివాసీలో ఉంటుంది డూండి రాకేష్. కానీ ఇది అంతర్లీనంగా ఉంటుంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇవాళ చాలా కార్పొరేషన్లు, చాలా కులాల, సామాజిక వర్గాలకి ఇవాళ ఏర్పాటైంది. కానీ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి, మీ కార్యక్రమాలను బట్టి ఈ రాష్ట్రంలో మిగతా సామాజిక వర్గాలకి
మిగతా కార్పొరేషన్లకి వాళ్ళ సమాజానికి ఏ రకంగా చేయాలన్నది చాలా సూటిగా స్పష్టంగా చిన్న వయసులోనే మీరు చెప్పారు. ఖచ్చితంగా మీ నాయకత్వంలో మిగతా సమాజంలోని ఇతర సామాజిక వర్గాలకి ఆదర్శవంతంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎదరికి తీసుకెళ్లే ఉద్దేశంలో ఉన్నారో దానికి మొదటి వ్యక్తిగా ముందు వరుసలో మీరు ఉంటారనే నమ్మకం మీ మాటల ద్వారా, మీ కార్యక్రమాల ద్వారా, మీ ఎజెండా ద్వారా నాకు అర్థమైంది. కాబట్టి అటువంటి స్ఫూర్తితోటి ఈ యువ సమాజం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. కదిరి మండలం ఆర్ఎస్ సంఘాలు చేసిన ఓరవసరం పెద్దలు మన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కామినేని మరియు మన ఆర్యవైశ్య ఇక్కడికి అతిథిగా ఇచ్చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు మన డూడి రాకేష్ గారికి, వేదిక మీద ఉన్న వివిధ నాయకులకు, మన ఆర్యవైశ్యులకి ఇక్కడ ఇచ్చేసిన ఆర్యవైశ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ రాకేష్ గారు, ఇక్కడ మేము ఒక తండ్రి గారి లాగా మా శాసనసభ్యులు అందరికీ కూడా, ఆర్యవైశ్యులందరికీ కూడా అండగా ఉంటారండి. మాకు ఏ కష్టం వచ్చినా సరే ఒక్కసారి సార్ మాకు ఈ కష్టం ఉంది అని ఆయన దగ్గరికి వెళ్ళిన వెంటనే స్పందించి ఆ కష్టాన్ని తీర్చే ఏకైక నాయకులు మా కైకలూరు శ్రీబాబు గారండి. అలాగే మరొకసారి ఈ సభాముఖంగా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. అమరావతిలో అంత ఖరీదైన అమరావతిలో మన ఆర్యవైశ్యులను గుర్తించి 6.8 ఎకరాలు ఇచ్చి మేము మీకు అండగా ఉన్నాము, మీకు ప్రతి విషయంలో అండగా ఉన్నాము అని మనందరికీ కూడా మరొక్కసారి చాటి చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. అలాగే ఇంకొక సార్ మా కైకలూరు నియోజకవర్గానికి ఇంకొక గుర్తింపు ఇచ్చి మన మానవేంద్ర గారిని కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇచ్చినందుకు మనం మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి సార్. అలాగే మన మాల్యాద్రి గారు కూడా అందరికీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆర్యవైశ్యులందరికీ కూడా నేనున్నాను, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పండి అని ప్రతి విషయంలోనూ ప్రతి దానిలోనూ కూడా సలహాలు ఇస్తూ మా ఆర్యవైశ్యులందరికీ కూడా అండగా ఉంటూ ముందుకెళ్తున్నారు సార్. అలాగే నేను ఇక్కడికి వచ్చేసినందుకు మీకు ఈ కార్యక్రమంలో మా నియోజకవర్గం తరఫున ప్రతి విషయంలోనూ కూడా అండగా ఉంటామని, మా సహకారం ఏదైనా సరే మీకు అందించి ఈ నియోజకవర్గ సాక్షిగా మా కార్పొరేషన్ డైరెక్టర్ గారు, మా ఎమ్మెల్యే శ్రీబాబు గారు సాక్షి సమక్షంలో మేము వినియోగించుకుంటున్నాం సార్. కృతజ్ఞతలు సార్. నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ఆదివాసీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా పొట్టి శ్రీరాములు గారి జిల్లా సాధన కోసం మనం ఎంతో పోరాటం చేసిన విషయం మనందరికీ గుర్తుంటుంది. ఇక్కడ మరి ముందుగా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు చెప్పాలి. వాసవి పెనుగండగా మార్చడం, అలాగే మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి చైతన్యం కూడా అధికారికంగా ప్రకటించడం, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం, ఇవన్నీ కూడా మరి అలాగే అమరావతి దగ్గర శాఖమూరు గ్రామంలో 6.8 ఎకరాలు విస్తీర్ణం మనకి ఇవ్వటం, అదొక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి మరి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక గడువు కూడా పెట్టేశారు ముందే, 2026 మార్చి 16. మరి అద్భుతమైనటువంటి విషయాలు అన్నింటిలో చేశారు సార్. ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరి ముందు, మా మనసులో ఉన్న మాట ఎప్పటి నుంచో ఉన్నది. ఎన్టీఆర్ జిల్లా పెట్టారు, వైఎస్ఆర్ జిల్లా పెట్టారు, మాకు మాత్రం నెల్లూరు తోక తగిలించుకుంటా మాత్రం ఇవ్వలేదు. పొట్టి శ్రీరాములు జిల్లా అలా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని తగిలిచ్చారు. ఆ నెల్లూరు తీసేసి పొట్టి శ్రీరాములు గారు పిఎస్ఆర్ ఎస్పీఎస్ఆర్ కానీ అలా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక విషయం అండి, రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపాలు కానీ దేవాలయాలు కానీ ఎక్కడ గవర్నమెంట్ ఆధీనంలో లేవు. ఒక పెనుగొండ మాత్రం ఉంది సార్. ఆ ఒకటి కూడా మా ఆలయంలోకి తీసుకురావాలి. అదొకటి కోరిక ఎప్పటి నుంచో అందరి మనసులో ఉన్నమాట. ఆ దేవస్థానాన్ని కూడా మా ఆధీనంలోకి, అంటే ఆర్యవైశ్యం నడుపుకుంటారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక పెనుగొండలో మాత్రమే ఆ దేవస్థానం ఎండోమెంట్ దేవస్థానం కింద ఎండోమెంట్ కింద ఉంది. కాబట్టి అన్ని మంచి పనులు చేశారు. ఈ ఒక్క రెండు చేస్తే, ఒకటి నెల్లూరు జిల్లా అనేది ఆ పేరు నెల్లూరు తీసేసి మన పొట్టి శ్రీరాములు గారి జిల్లా కింద ఉండాలి. ఎన్టీఆర్ జిల్లా ఉన్నట్టు, వైఎస్ఆర్ జిల్లా ఉన్నట్టు. అట్లాగే ఈ అమ్మవారి గుడి కూడా మా ఆర్యవైశ్యులే స్వచ్ఛందంగా మేము నడుపుకుంటాం సార్. ఎన్నో దాదాపు కళ్యాణ మండపాలు కానీ మరి ఎన్నో దేవస్థానాలు అని అన్నీ కూడా మన ఆలయంలో ఉన్నాయి. వాసవి అమ్మవారి ఈ యొక్క పెనుగొండ ఉంది. మరి ఇప్పటి వరకు చేసిన పనులు, అద్భుతమైన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. వారందరికీ చంద్రబాబు నాయుడు గారు మనందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే మన మీద ప్రేమతో చేశారు. మరి అధికారికంగా ఒక కులానికే 3 సంవత్సరానికి 3 కార్యక్రమాలు ఇచ్చారు. మరి పొట్టి శ్రీరాములు గారు 1901 డిసెంబర్ 15 1901 మార్చి 16 జన్మించారు. 1952 డిసెంబర్ 15 ఆయన మరణించారు. మనం ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. నవంబర్ 10 అనేది ఆంధ్ర రాష్ట్ర అవతరణ మాత్రమే. ఆయన పుట్టినరోజు, చనిపోయిన రోజు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దయచేసి డుండి రాకేష్ గారికి చిన్న రిక్వెస్ట్, మంచి పనులు చేస్తున్నారు. మీ అందరికీ కూడా మేము అండగా ఉంటాం. అలాగే ఇప్పుడు సార్ చెప్పారు 5,116 రూపాయలు అని. నా కుటుంబ సభ్యులు 7 ఉన్నాం. మా అమ్మగారితో కలిపి, మా మనవాడు అందరూ కలిపి 7 కూడా మెంబర్షిప్ రాస్తామంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు కేకే బాబు గారు మాట్లాడుతున్నారు. చాలా నిబద్ధతతో మనం ఈ సామాజిక వర్గాల వారిగా మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ మా ఆదివాసీ కమ్యూనిటీతోనే మనం సీనియర్ గార్డెన్స్ లో సామాజిక వర్గ సమావేశం ఏర్పాటు చేసి శ్రీకారం చుట్టి మరి ఈ రోజు 40,000 పైచీలకు మీకు తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటికి రాష్ట్రంలో సుమారు 70 కార్పొరేషన్లు అనేక వర్గాలతో కూడా ఒక కులాల వారీగా ఉన్నటువంటి కార్పొరేషన్లు కాకుండా ఇతర అభివృద్ధి కార్పొరేషన్లు కూడా ఉన్నాయి సార్. వచ్చే ఇప్పుడు ఫస్ట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 2 ఇయర్స్ కూడా మనకు వస్తుంది సార్. మేము ఈసారి ముందుగా మనందరూ కూడా మీతో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులోనటువంటి మన 4 మండలాల వ్యక్తులకి మీరు తగినంత ప్రోత్సాహాన్ని ఇచ్చి అభివృద్ధికి ఎదగడానికి కృషి చేయాల్సిన కోరుతున్నాం. అదే వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా 4 మండలాల్లో కూడా పంచాయతీల్లో కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ ఈ స్థానాలకు అవకాశం ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వ్యక్తులు ఎవరు ఉంటే కనుక మీరు ఇప్పుడే సభాపూర్వకంగా మనం ఎమ్మెల్యే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా మన కార్పొరేషన్ మన అన్న రాకేష్ అన్న కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మనం మన అభిప్రాయాన్ని, మన కోరికని చెప్తే కనుక శాసనసభ్యులు ఇక్కడే మనకి మన అమ్మవారి సాక్షిగా మనకి ఇక్కడ ఆశీర్వదిస్తారు. ఆ విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడిందని ఈ అవకాశాన్ని మన గౌరవ సభ్యులందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి. పెద్దలు, సభాధ్యక్షులు, ఆర్వైఎస్ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారికి, అలాగే హైకోర్టు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారికి, పెద్దలు విఠల్ గారికి, వీరమల్ల నరసింహరావు గారికి, తాడినాడు బాబు గారికి, చలపతి గారికి, అట్లాగే వివిధ సంఘ పెద్దలు, ఆర్వైఎస్ సోదరి మండలికి నా నమస్కారాలు. డుండి రాకేష్ గారు ఈ రోజు కైక్లూరు ఇచ్చేసి చాలా మంచి విషయం చెప్పారు. అమరావతి రాజధానిలో 6.8 ఎకరాలు మన కూటమి ప్రభుత్వం మనకు కేటాయించి ఆర్యవైశ్యులకి గుర్తింపు ఇచ్చి, ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి గుర్తింపుగా అక్కడ స్మృతివనాన్ని, మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం మన ఆర్యవైశ్యులందరూ గర్వించదగ్గ విషయం. దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని కొరకు సొసైటీ నుంచి లోన్లు ఇవ్వడం డుండి రాకేష్ గారు ప్రయత్నిస్తానంటాం చాలా గర్వకారణం. నేను మండవల్లి మండల ఆర్యవైశ్య అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత మా మండవల్లి మండలం
2 సార్లు పర్యటించాను. మా మండవల్లి మండలంలో కనీసం 10 గ్రామాల్లో ఒక కుటుంబం కూడా లేదు ఆర్యవైశ్యం. వివిధ కారణాల రీత్యా, వ్యాపారాలు కాదు, వాళ్ళ పిల్లల చదువులు కాదు, వేరే కారణాల రీత్యా వలస వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ కార్పొరేషన్ కానీ లోన్లు కానీ పెట్టినప్పుడు నా అభ్యర్థన ఒకటే, ఆర్యవైశ్యుల అభివృద్ధి కృషి చేయాల్సిన అవసరం ఈ కార్పొరేషన్ కి అట్లాగే ఆర్యవైశ్య సంఘాలకి ఉంది. ప్రతి ఒక్కరిని గ్రామాల్లో వ్యాపారం చేసుకుంటూ వెసులుబాటు లేక ఆర్థిక తోడ్పాటు లేని వాళ్ళకి ఆ కార్పొరేషన్ నుంచి నిధులు అందించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సంఘాలంటే సంఘటితం, మనం సంఘటితంగా ఉండి మనం అభివృద్ధి చెందాలి. సంఘాలు అందుకు ఏర్పడింది. వాటి మూలం కార్పొరేషన్ వేరు, సంఘాలు వేరు కాదు. ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పరచలేదు, గతంలో కూడా మనందరూ తెలుసు. అయితే 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన కార్పొరేషన్ ఏర్పరిచారు, తోడ్పాటు ఇచ్చారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మన ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పరిచారు, తోడ్పాటు ఇచ్చారు. అది చాలా గర్వించదగ్గ విషయం. అలాగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జరిగింది మనకి నెల క్రితమే మంగళగిరిలో. దానికి నాకు అనధికారిక ఆహ్వానం ఉంది. అప్పటికి నేను ఎంపిక చేయబడ్డాను, కానీ నా ప్రమాణ స్వీకారం పూర్తి అవ్వలేదు. ఆ ప్రమాణ స్వీకారానికి కూడా కైకలూరు కామినేని సింగ్ బాబు గారిని మేము ఆహ్వానించాము. అయితే ఆయన వేరే కారణం నుంచి ఆ రోజు హైదరాబాద్ లో ఉండటం వల్ల రాలేకపోయారు. అక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మళ్ళీ ఈ అవకాశం ఈ రోజు వచ్చింది నేను మాట్లాడటానికి. మన ఆర్యవైశ్య సంఘాల నుంచి వివిధ వ్యక్తులు వివిధ చోట్ల డొనేషన్స్ చేస్తారు. ఏదైనా కావచ్చు, ఆగస్టు 15 రోజు కావచ్చు, గాంధీ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, పొట్టి శ్రీరాములు గారి జయంతి కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు మనం ఇస్తున్న డొనేషన్స్ చేస్తాయి ఈ రాష్ట్రంలో మన చేత ఇవ్వబడుతున్న మొత్తం డొనేషన్స్ ఎంత? కనీసం ఆయన వెబ్సైట్ పెట్టానన్నారు డొనేషన్స్ కోసం కలెక్షన్ కి. ఆ వెబ్సైట్ లోని ఈ ఆర్యవైశ్య సంఘాలని రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యక్షులతో కలిసి మమేకం చేసి అసలు మనకు వస్తున్న నిధులు ఎంత, ఖర్చు పెడుతున్నది ఎంత, అట్లాగే పూర్తి వివరాలు ఆ వెబ్సైట్ లో పొందువచ్చి డోండి రాకేష్ గారిని అభ్యర్థన సభాముఖంగా అడుగుతున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాల్యాద్రి గారికి, కైకలూరు నియోజకవర్గ పెద్దలు, మనందరి ఆరాధ్య దైవం, మాజీ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, ఆర్యవైశ్య చైర్మన్ డోండి రాకేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ముందున్నటువంటి ఆర్యవైశ్య పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను నిన్న సాయంత్రం మరి మాల్యాద్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర నేను కూడా ఉండడం జరిగింది. ఆయనకి ఈ రోజున విజయవాడ వెళ్లి అర్జెంట్ గా అట్నుంచాడు హైదరాబాద్ వెళ్లాల్సిన పని ఉన్నప్పటికీ కూడా మీ ఆర్యవైశ్యుల మీద ఉన్న ప్రేమతో మాల్యాద్రి గారు చెప్పగానే ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుని మాల్యాద్రి గారు మరి ఇవాళ కుదురుతుందా అని చెప్పి మాల్యాద్రి గారిని అడిగే మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నారంటే మరి మన ఆర్యవైశ్య సోదరులందరి మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందనేది కూడా మనందరం కూడా తెలియజేసుకోవాలి. మీరు గమనిస్తే గతం ఇప్పుడు, ఎందుకంటే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా మెయిన్ సెంటర్ లో మెయిన్ రోడ్లు అన్నింటిలో కూడా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. గతంలో అనేకమైన గొడవలు కానీ అన్ని కూడా చాలా చిరాగ్గా 5 సంవత్సరాలు గడిచింది. ఈ సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు ఎటువంటి లేకుండా ప్రశాంతంగా ఉందో లేదో మీరే చెప్పాలని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను దానికి కారణం మా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను మరి ఏ కార్యక్రమం వచ్చినా సరే మరి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఆర్థిక పరమైన అమౌంట్ వస్తే కూడా అందరిలో కూడా పెద్దలందరిలో కూడా ముందు మాల్యాద్రి గారికి ఆకేసి మాల్యాద్రి గారికి ఈ అమౌంట్ ఇచ్చారు. మరి ఏ కార్యక్రమం వచ్చినా సరే మాల్యాద్రి గారికి ఆయన ఇచ్చేవాళ్ళు. అదంటే మాల్యాద్రి గారు అని కాదంటే అక్కడ ఆర్యవైశ్యుల మీద ఉన్న చిత్తశుద్ధి అలాంటిదని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి మాత. ముందు ముఖ్య అతిథిగా విచ్చేసిన డోండి రాకేష్ గారికి, అలాగే మన నియోజకవర్గ పెద్దలకు, ఆర్యవైశ్య సోదరులకి అందరికీ పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మనం క్లుప్తంగానే 4-5 అంశాల కింద మాట్లాడుకుందాం. 1 ఆర్యవైశ్యులు, 2 మనలో పెద్దవాళ్ళు, 3 మనకి రాజకీయాలకు సంబంధం, 4 రాబోయే రోజుల్లో ఎలా ఉన్నాయి. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఈ సమాజంలో సమాజ హితం కోరుకునే మొదటి వ్యక్తులు ఆర్యవైశ్యులు. హితం అంటే సమాజం బాగుంటే మనం బాగుంటాం, అంతే కదా. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. సమాజ హితం కోరుకుంటారు. సమాజంలో శాంతి కూడా కోరుకుంటారు.
సమాజంలో అందరికీ డబ్బులు ఉంటే మనకి అన్ని 3 పూలు 6 కాయలు ఉంటుంది. అలాగే సమాజంలో శాంతి ఉంటే మొన్న మధ్య అనవసరంగా 2-3 రోజులు డిస్టర్బ్ అయ్యి అందరూ షాపులు ఇబ్బంది పడ్డారు. చూడండి, అంటే శాంతి కూడా కోరుకుంటారు. దాంతోపాటు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నడుపుతూలో మూలధనం సప్లై చేస్తాను మనమే. ఇన్కమ్ ట్యాక్స్ పెద్ద ఎవరో కట్టరు, చాలా తక్కువ మంది కడతారు. సేల్స్ ట్యాక్స్ ఎక్కువ కడతారు, జిఎస్టీ ఎక్కువ కడతారు. అందుకని అలా హితం కోరేవాళ్ళు ఎవరితో తగాదాలకెళ్ళు. అందుకని తప్పకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మా వంతు పాత్ర ఉంటుంది. మీ వెనకాల నేను పూర్తిగా, ఎందుకంటే మీరు దానికి కారణాలు కూడా చెప్తాం. మీరు అందరూ ఎక్కువ సాత్వికులు, మనకెందుకు గొడవ అనుకుని అందరూ మర్యాదగా ఉంటారు. అట్లాంటి ఆడదోరికి ఎవరు సమాజంలో అట్లాంటి వాళ్ళు కూడా ఎవరికి హక్కు లేదు. రెండోది, మనకు ఉన్నది ఆ పెద్దాళ్లలో ఇవాళ జాతి ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహనీయుడు గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు వయసులో పడుతూ మీ అదృష్టం, కానీ ఆయన దేశానికే జాతి పిత. పిత అంటే జాతికి తండ్రి, జాతికి ఈ భారత జాతికి తండ్రి. అలాగే ఇక ఆయన్ని పేరు పెట్టి ఎవరు బాపూజీ అంటాం, లేకపోతే జాతి పిత అంటాం. గాంధీ మహాత్ముడు అంటాం, గాంధీ అంటారు ఎవరు. ఇప్పుడు కొత్తగా పేరు పెట్టుకున్నారు గాంధీ గీంది అంటారు కదా, అది చేసే కార్యక్రమాలు పేరుకుంటే గాంధీ మహాత్ముడు అంటే ఆయనే. అలాగే పొట్టి శ్రీరాములు గారి గురించి మనం చాలా గొప్పగా అనుకుంటాం, కానీ అంత గొప్ప వస్తుంది అనుకుంటే ఆయన పబ్లిసిటీ చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత కానీ ఆయన గొప్పతనం 10 మందికి తెలిసినా నిజం. వెళ్ళి మెడ్రాస్ లో అన్నాడు ఉన్న ఆయనకి రావాల్సినంత పేరు ఆయన చేసేటప్పుడు రాలా. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులు తెలిసింది ఆయనకి ఎంత పేరు వచ్చిందని. మామూలు జనాలకి ఆయన త్యాగం చేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంత త్యాగం చేశాడు ఈ మహనీయుడు అని తెలుగు జాతి మొత్తం ఎప్పుడైనా గుర్తున్నా. అమరజీవి ఆయన అంతే. మనం అమరజీవి మన శ్రీరాములు గారు మన కులంలో పుట్టుద్దే కానీ మన అందరికీ, తెలుగు వాళ్ళందరికీ ఈ తెలుగు రాష్ట్రాలు ఏర్పడటానికే కారణం ఆయన. అట్లాంటి వ్యక్తి కోసం మనం చేసుకోవడం చాలా సంతోషం. అలాగే పెద్దలు రోసయ్య గారు, మీకెవ్వరికి తెలవకుండా నా బాధ తెలుసు. నేను 61లో ఏలూరులో తెనాలిలో ఎస్ఎల్సీ చదువుతున్నాను. ఈయన రైస్ మిల్లర్ గా స్వతంత్ర పార్టీలో ఉండేవారు. మా మామయ్య రంగా గారు వాళ్ళు మీటింగ్లకి రోసయ్య గారు మా మేనమామ గారు దగ్గర స్నేహితులు. మా మామగారు కొంచెం పెద్ద, ఒక 10 ఏళ్ళు పెద్ద. ఆ టైంలో ఎక్కువ స్వతంత్ర పార్టీకి వచ్చి నా 1962లో నేను చదువుకుంటే అక్కడ ఏలూరు తెనాలి అసెంబ్లీ కంటెస్ట్ చేశారు స్వతంత్ర పార్టీ. అప్పటి నుంచి పరిస్థితి నన్ను ఎప్పుడు ఏమయ్యా అని పిలిచేవాడు. అంత ఆప్యాయంగా. తర్వాత మెడ్రాస్ గవర్నర్ గా ఉండగా, ముఖ్యమంత్రిగా ఉండగా వెళ్ళిగా ఆయన చాలా ముఖ్యమంత్రిగా కానీ గవర్నర్ గారి ఇంటికి వెళ్తే చేతులు బనీ చేసుకోవాలి. తెనాలి వాళ్ళందరికీ చేతులు బనీ చేసుకోకుండా మనం బనీ చేసుకుంటే దీన్ని సాకలు బనీ చేసుకునేవారు. అంటే కట్ బనీ వాళ్ళు ఒప్పుకోరు, ఫుల్ బనీ. ఆయనతో అంత అందరూ అంత ప్రేమగా అభిమానంగా ఉండేవారు. ఒకసారి మన ఊళ్ళో కూడా కైకూరులో కూడా కొంచెట్టాడు ఉంటే ఒకసారి వస్తే మనందరం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కలిసాం. అందరితోనూ ప్రేమ అభిమానాలు ఉండి మంచి వ్యక్తిగా, సాత్వికుడుగా, మాటలు ఆయన నమ్మిన సిద్ధాంతం పార్టీ కోసం పరుషంగా ఉంటాయి కానీ బట్ ఆయన చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు చేయనన్ని సార్లు బడ్జెట్ ప్రజెంట్ చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు. డెఫినెట్ గా అట్లాంటి మహనీయులు ఈ పార్టీ ఆ పార్టీ అని ఆడ స్థాయి తగ్గించవచ్చు. మహనీయులు ఆడ గొప్పాళ్ళు కదా. ఆ కుటుంబ సభ్యులంతా నాకు బాగా, సుబ్బారావు గారు కానీ వాళ్ళ మనోడు ఇప్పుడు సుబ్బారావు అబ్బాయి అట్లాంటాలో పెద్ద ప్రాజెక్ట్ తయారు చేస్తారు. ఆయన విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి మన కొంచెటి సుబ్బారావు రోసి గారు పెద్ద, అలాగే కృష్ణప్రసాద్ నాతో అల్లుడు వైజాగ్ చాలా క్లోజ్ గా ఉంటారు. కులంలో పెద్ద. ఇక రాజకీయంగా వచ్చేసరికి ఇక్కడ 2 తేడాలు ఉన్నాయి. ఇవాళ వీళ్ళందరూ తెలుగుదేశం అంటున్నారు. నేను ఒక ఇన్సిడెంట్ చెబుతాను. వెంకయ్యనాయుడు గారు జనసంఘలో ఉంటే వెంకయ్యనాయుడు గారి మేనమామ ఆయన కాంగ్రెస్ పార్టీ. వెంకయ్యనాయుడు గారు తీసుకుని ఆనం వెంకటరెడ్డి గారు అంటే ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు నా దగ్గర తీసుకెళ్లి మా చిన్నాడు వెంకయ్యనాయుడు గారు 27 మా వాడు జనసంఘలో చేరాడు. జనసంఘ అదేదో ఉత్తరాది పార్టీగా మనకెందుకన్నా, ఈయన ఉత్తరాది పార్టీ అయితే నాకు ఇష్టం చేరాను అనుకున్నాడు. ఆయనతో ఏం మాట్లాడారు, ఈ కుర్రాడు ఏం మాట్లాడుకుంటే అదేదో వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ్స్ పార్టీ కదా, ఆ పార్టీలో ఎందుకు చేరాడన్న అంటే ఈయన మాట్లాడలేదు. అది ధైర్యం. 3వ మాట అన్న కానీ ఈయన ధైర్యం పోయింది. అక్కడ శాకాహారం తప్ప మాంసాలు తినకూడదు కదా అన్నాడు.
అంటే ఇది భయపడ్డాడు. తర్వాత అడిగితే శాకాహారం మాంసాహారం తినొచ్చు, జనసంఘలో ఇది లేదన్నారు. పూర్వం బీజేపీని ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొదట్లో బతికించింది నిజంగానే బ్రాహ్మణులు వైశారు. తర్వాత ఇవాళ ఇంత మోడీ గారు వచ్చిన తర్వాత మారుమూల కింద స్థాయిలో దాకా తీసుకెళ్లారు, కానీ మొదట్లో బతికించింది అది. అంటే ఇప్పుడు ఇద్దరు ఒక దాంట్లో ఒక పార్టీలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కాబట్టి మీకు ఆ గొడవ లేదు. కానీ నేను చెబుతున్నాను, నాకు మొదటిసారి ఎలక్షన్ లో నుంచున్నప్పుడు ఈ ఎలక్షన్ లో గెలుస్తున్నాను అని మొదటిసారి, ఇది 4వసారి చెబుతున్నాను, మొదటిసారి ఎక్కడైనా సరే చేసే సహాయం చేస్తారు. నాకు 2018లో కూడా 14లో కూడా ఓట్లు వేశారు. మనందరూ ఒక కుటుంబం లాగానే ఉన్నాం, కానీ ఎవరు నాయకులు తప్ప పార్టీలో ఎవరు బయటికి రా. అందరూ చేశారు, అందరూ ఇక్కడ కలిసింది 4 మండలాల్లో చేశారు. అప్పుడు కూడా చాలా మెజార్టీ ఇచ్చారు, 23,000 చేసి ప్రతి చోట నాకు చేశారని నాకు తెలుసు. కానీ మొన్న కైకులూరులో మొన్న ఎలక్షన్ లో నేను గెలుస్తాను అని మొదటి నమ్మకం వచ్చింది. ఎందుకంటే అందరితో వ్యాపార సంబంధాలు ఉంటాయి, లోన చేస్తారు కానీ బయట ఎప్పుడు పడరు. అన్నాడు పూర్వం నుంచి కూడా అందరితో బాగుంటారు, అక్క బావ అంటారు. మా ఊళ్ళో మా దోస్తాత వెంకటేశ్వర బావ, అందరినీ వెంకటేశ్వర బావ, తటవర్తి వెంకటేశ్వరుడు, దోస్తాత కొత్త వెంకటేశ్వరుడు, తటవర్తి దోస్తాత వెంకటేశ్వర బావ, అలా మనసులు పెట్టి పిలిచేవాడు. కానీ అందరితో బాగుండేవాడు. ఇక్కడ మొన్న కైకులూరులో మనం అన్ని మనం భోజనాలు పెట్టుకుందామంటే మన వాళ్ళు మీరేం పెట్టద్దని మేమే పెట్టుకుంటాం, ఏదో పెట్టుకుంటామంటే ఏవో మన మోటార్ సైకిల్ వస్తే వెళ్తాం అనుకుంటే. ఆ రోజు రాజకీయాల్లో ఎప్పుడు డైరెక్ట్ గా పాల్గొకుండా అందరి హితం కోరుకుంటా మంచి ఏదో పోలింగ్ బూత్ లోనే చెప్తారు కానీ బయట చెప్పేవారు కదా. అట్లాంటి మొన్న బయటపడి ఆ రోజు ర్యాలీ చూసిన తర్వాత అమ్మో వైశ్యాస్లో ఇది ఉంది అంటే గ్యారంటీ జరుగుతారని నమ్మకం కలిగింది. ఎందుకంటే బయటపడరు, ఏ ఎలక్షన్ లో బయటపడరు, ఎక్కడ బయటపడరు. ఎందుకంటే వ్యాపార సంబంధాలు అందరితో ఉంటాయి, వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డాళ్ళైనా అందరితో మనకి వ్యాపార సంబంధాలు ఉంటాయి, అందుకని బయటపడరు. కానీ మొన్న మీరు బయటపడి మీరు చేసిన దాన్ని నాకు నమ్మకం కలిగి గెలుస్తున్నాను. నా గెలుపులో పాత్ర మొత్తం 2 లక్షల ఓట్లలో 46,5,000 వస్తే దాంట్లో 10 వంతు కూడా లేవు. కైకులూరు 15 వస్తే 15 ఒక్క కైకులూరులో 4,700 మెజార్టీ ఇచ్చారు. అంటే మీ పాత్ర ఎంత ఉందో అంటే దాదాపు 199 మంది నాకు వేశారు. 90 మంది. డెఫినెట్ గా నాకు మీ మీద ఉన్న గౌరవం, మీకు నేను రాజకీయంగా మీకు రుణపడి ఉన్నదాన్ని ఇంకా పెంచేశారు, ఇంకా చేయాల్సిన బాధ్యత, నమ్మకం. మీకు నా మీద ఉన్న నమ్మకానికి నేను మీకు చేయాల్సిన బాధ్యత కూడా నాకు పెరిగింది. తప్పకుండా ఏ విషయం వచ్చినా మనందరం కూర్చుని మాట్లాడదాం. నేను ఇందాక చెప్పాను, దయచేసి ఎక్కడ మనం ఒక్క విషయంలో ఎవరిని క్షమించదు. ప్రతి కులంలో చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, గాంధీ మహాత్ముడు అలా, బొట్టి శ్రీరాములు గారు అట్లా ప్రతి కులంలోనూ గొప్ప వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, కొంచెం ఏం పట్టించుకొని వాళ్ళు ఉంటారు, చుట్ట వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరు ఆయన ఏదో ఒక్కరు కులం పేరుతో మాట్లాడేస్తారు, అంతకన్నా నీచం లేదు. కులంలో అందరూ మంచాళ్ళు, చాలా మంది మంచాళ్ళు ఉంటారు. ఎవరో ఒకడు మన కైకులూరులో కూడా 2-3 ఇటు 2-3 కులాలతో మాట్లాడబట్టి వచ్చింది. ఆ కులాల్లో చెడ్డారు కదా, చాలా మంచాళ్ళు ఈ కులంలో ఉన్నారు, ఆ కులంలో ఉన్నారు. ఆ ప్రస్తావన త్యాను, కానీ అది ఎంత రాష్ట్రం అంతా కైకులూరు అంటే ఏదో ఎప్పుడు ఇలా ఉంటుంది అనిపించింది. ఎంత అన్యాయం. మాట్లాడింది 2-3 ఇటు 2-3 అటు. అది మనం ఎవరిలో తప్పైతే శ్రీనివాస్ తప్పైతే శ్రీనివాస్ తప్పనండి, విఠలరావు తప్పైతే విఠలరావు తప్పండి. కులాలు ఏం చేసి, అందుకని మన కులాన్ని మనం అభిమానించుకోవడం తప్పులేదు, అన్ని కులాల్ని గౌరవించాలి. ఆ కులాల్లో వెనకబడిన వాళ్ళు కూడా మనం ఆదుకోవాలి. మన కులంలో అందరూ గంది మల్లికార్జునరావు లాగా ఉండరు, పెద్దవాళ్ళు కూడా ఉంటారు. మా ట్రస్ట్ లో విశ్వనాథ్ గారు, అక్కడ వీళ్ళు వేరు వాళ్ళు వేరు. ఈయన గంది విశ్వనాథ్ గారు, వాళ్ళిద్దరు వియ్యంకుడు. గంది మల్లికార్జునరావు, గంది విశ్వనాథ్ గారు అని పూర్ణ పిక్చర్స్ వాళ్ళిద్దరు వియ్యంకుడే. వీళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు, కానీ ఇంటి పేరు కొంచెం తేడా ఉందంట. నీకు తెలుసా ఆయన? నేను ఆయన మా ట్రస్ట్ నాకు బాగా దగ్గర. నేను ఎందుకు చెబుతానంటే, మనం 10 మంది మనకు వస్తారు. మనం వచ్చినప్పుడు మనం ఏదన్నా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మీరు కలిసినట్టు పబ్లిక్ నేను కూడా కలవు. నా దగ్గర 10 ఉన్నాళ్ళే వస్తారు, మీ దానికి అవసరానికి వస్తారు. వచ్చినప్పుడు జరుగుతున్న మంచి చెడు ఏదైనా మీరు 10 మందికి తెలియజేయాలి. మీరు మంచి అని నమ్మితేనే తెలియజేయండి. నిజంగా నా గెలుపులో అంత పాత్ర వహించినప్పుడు ఉంటాను. తప్పకుండా
మీరు అన్నట్టు ఆల్రెడీ ఏదో మన వాళ్ళు కావాలంటే డెఫినెట్ గా అలాగే చేద్దాం అన్నారు. వచ్చి మాకు గుళ్ళు వేస్తున్నప్పుడు వచ్చి అడిగారు, మీరమ్మ మీ అందరూ కలిసి ఎవరు పేరు ఇస్తే ఆ పేరు అన్నారు. వాళ్ళందరూ పేరు ఇచ్చారు. అలా ఏ విషయంలోనూ మీకు నన్ను దయచేసి ఎమ్మెల్యే అని పిలవద్దు. ఎమ్మెల్యే అని పిలిస్తే బయట అడిగిన ట్రీట్ చేసిన 3.5 ఏళ్ళు ఇంక నేను ఎమ్మెల్యేగా ఉండేది. ఇంకా కొంచెం ఎక్కువ కాలం బతుకుతాను అనుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరిలోకి పెద్ద ఆయన ఎవరండి? అందరిలో నేను కాదు, మీలో ఎవరు పెద్ద ఆయన? ఎవరు? ఎంత నీ వయసు? 67. నాకన్నా 12 ఏళ్ళు చిన్నది. నాకు 79. వందే 79 వచ్చినాయి. మీలో పెద్ద అండి, మీకన్నా నేను పెద్ద అండి. కానీ నేను ఉంటాను, నాకన్నా వయసులో అదృష్టాన్ని కాదు బతుకుతూ. నేను ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఎమ్మెల్యే అంటే బయట అడిగిన చూస్తున్నట్టు, మన తర్వాత ఎక్స్ఎమ్మెల్యే ఎవరికైనా పర్మనెంట్. విట్ల గారు నేను 1984లో ఎమ్మెల్సీ చేశాం. 84 అంటే 41 ఏళ్ళ ఎమ్మెల్సీ చేశాం. ఎక్సెల్ ఎవరికి బావు ఎక్సెల్ రోసి గారిని హౌస్ లో కలిసేవాళ్ళు. ఆయన ఒక డిస్కషన్ లో వయామీడియాగా ఉండడానికి మా శ్రీనివాస్ తో కమిటీ అయింది. అతను న్యాయంగానే ఉంటాడు, అతను ఏదైనా హౌస్ నా పేరు చెప్పి కమిటీ ఏమని అడిగారు. అంటే ఆయన అపోజిషన్ లో ఉండేవారు. నేను కోరేది ఏంటంటే, మనం మీరందరూ ఏకగ్రీవంగా కావాలంటే ఇదే కాదు, మనందరూ ఒక కుటుంబం. మన బయటాడు చేయొద్దు. ఎమ్మెల్యే గారన్నా ఇంకోటన్నా బయటాడు. శ్రీబాబు అన్నా అనుకో, మీ సొంత మనిషి లాగా ఉంటారు. ఎవరు తెలవనాడు మా శ్రీబాబు అంటే ఎవరు? మీ అన్నయ్య గారు అబ్బాయి, తమ్ముడు గారు అబ్బాయి, ఎవరంటే ఆ శ్రీబాబు అంటే లేదు. అప్పుడు చెప్పండి, చేసే మంచిలో కూడా నేను మీ వెనకాల ఉంటాను. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర మీకు ఎక్కడ ఏ చెడు జరిగినా ఆ చెడుని నేను వ్యతిరేకిస్తాను. మీరు ఎదుర్కోండి. దాని అవసరం వస్తే నా దగ్గర నుండి నేను ఎదుర్కొంటాను. తప్పకుండా మనందరం కలిసి గౌరవప్రదంగా, మనం కాదు ఈ రాష్ట్రం శాశ్వతం. మనందరం, నేను ఇంకో 15 ఏళ్ళు, ఈయన ఇంకొక 50 ఏళ్ళు, ఇంకా ఏమైనా చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ కాలం ఉండొచ్చు. కానీ బట్ ఈ రాష్ట్రం శాశ్వతం. ఈ అందరికీ గౌరవం, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి. తప్పకుండా మీరు ప్లే చేసిన పాత్ర గణనీయమైన పాత్ర. తప్పకుండా అదే కాదు, సమాజంలో మంచి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటే ఆ మంచితనం ఎప్పుడు ఉంటుంది. అదే ఎవరో దుర్మార్గాలు చేసి దాంట్లో మన పాత్ర ఉంటే సమాజం ఎవరిని క్షమించదని మొన్న రుజువు చేశారు. తప్పకుండా మన అందరం కలిసి వెళ్దాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఎవరు అక్కర్లా, సంఘం రావక్కర్లా, ఇండివిజువల్ నా దగ్గర రండి. నేను ఎప్పుడూ అవైలబుల్ గానే ఉంటాను. ఎవరైనా నా దగ్గర నుంచి మాకు ఇబ్బంది ఉందంటే ఆ నిమిషంలో మనం పరిష్కారం చేసుకున్నాం. అది ఎమ్మెల్యే అనే కాదు, నాకు పనులు అవుతుందంటే ఎమ్మెల్యే కాదు, నాకు సొంత ఎజెండా కానీ సొంత ఫ్యామిలీ లేదు. ఇక్కడ ఎవరు ఒక్కళ్ళు లేరు. మా తాత ముత్తాతల తాలూకు ఒకళ్ళు 5 ఏళ్ళ ఉన్న అన్నయ్య గారు కూడా ఇదైతే ఒక్కళ్ళు లేరు. అందరూ ఉన్నంత నా చుట్టూ కానీ నాతో ఉన్నాళ్ళు అందరూ కానీ స్నేహితులు, వాళ్ళే నా కుటుంబం. మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. దీంట్లో ఎటువంటి మొహమాటం లేదు. తప్పకుండా చూద్దాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి రండి. నేను ఆ ఇబ్బందిని, ఏ రకమైన ఇబ్బంది అయినా సరే, ఆరోగ్యపరంగానే ఉండే, లేకపోతే వ్యక్తిగతంగా ఉండే, లేకపోతే ఏదో వివాదాలు కానీ నా దగ్గరికి వస్తే నేను దాన్ని ఎలా సమస్య పరిష్కారం చేయాలి. మనందరూ, మీరు ఒక మాట మీకు ఇస్తున్నాను, ఏ ఒక్కరోజు ఇట్టాడా మన ఎమ్మెల్యే గారికి ఒక్కడు కూడా అనుకోకూడదనే నా కోరిక. మనకి అండగా ఉంటాడు. మీకు అందరికి అవసరం రాదు, కానీ పలానాడు దేవుడితో అందరికి అవసరం. మనకు అవసరం వచ్చినప్పుడు ఉంటాడని అనుకుంటారు. అలాగే నేను కూడా ఆయనతో కంపేర్ చేస్తాను. ఏదైనా నాకు అవసరం వచ్చినప్పుడు మీరు ఉంటారని నమ్మకం నాకు. కింద ఎలక్షన్ లో నేను నిల్చోకపోతే, ఎలక్షన్ కౌంటింగ్ ముందు 30 మంది నాకు అయ్యప్ప దారి నుంచి వస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో చేశారు. ఏంటి సార్ మీరు మాకు అన్యాయం చేశారు, మీరుంటే మాకు ఇప్పుడు నమ్మకం ఉండేదండి. నా పక్కన ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ 30 మంది కైపురారు. మీరందరూ మీరు నుంచోకుండా పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోయి మమ్మల్ని దూరం చేశారు సార్, మీరుంటే మాకు ధైర్యంగా ఉంటుందని నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకని నేను మీకు కోరేది ఏంటంటే, సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకుని ఇబ్బంది లేకుండా మనందరూ, మన కుటుంబాలు, మనం గౌరవంగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఫిబ్రవరిలో ఈ కైక్లూరులో ఎప్పుడు జరగంత ఘనంగా ఆ కళ్యాణ మండపం ఓపెనింగ్ మనందరం కూర్చుని మీరందరూ కమిటీగా వేసుకోండి. చాలా గొప్పగా
10 మంది చెప్పుకునే విధంగా చేద్దామని తెలియజేస్తూ మీ అందరినీ సెలవు. ఇలా అయ్యేసరికి ఏమవుతుందంటే ఇదంతా శ్యామలాంబ గుడి, మన గుడి అంతా వ్యాపారాలు కాకుండా మనం అటు కాలువ పక్క నుంచి ఒక వంతులు వేసుకున్నాం. వంతులు వేసుకుంటే మనం కోరుకోల్ రోడ్ లో ఎన్ని పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మోటార్ సైకిల్ పెట్టుకోవడానికి కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ లేదు కాబట్టి మన కోరుకోల్ రోడ్ లో కార్లు పెట్టుకుని అందరూ వస్తానికి వీలుగా ఉంటుంది. అందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఒక్క నిమిషం మాట్లాడేది, ఒక్క నిమిషం నేను ఈ దేశానికి స్వరాజ్యం తెచ్చిన గాంధీ జాతిపిత గారికి ఒక లక్షణం ఉంది, 3 అక్షరాలు. ఏంటంటే అహింస. నాకు జీవితంలో ఒకసారి స్నేహం మొదలయ్యాక ఎప్పుడూ మిత్రుడిగానే చూస్తాను. నాకు ఎప్పుడు మాల్యాద్రి మిత్రుడే. నాకు నాయకుడిగా లక్షణాలు నచ్చిన తర్వాత నేను ఎప్పుడు నాయకుడిగానే భావిస్తాను. అటువంటి నాయకుడు డాక్టర్ కాళినేని శ్రీనివాస్. కానీ గాంధీ మార్పుల్లో ఉన్న 3 అక్షరాల్లో మిత్రుడు కాబట్టి అంటే ఈయనలో 2 అక్షరాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఆ తీసేస్తే హింస. ఒకసారి సరదాగా ఫ్రెండ్ కాబట్టి అట్లా ఫ్రెండ్ కాబట్టి మేము చిన్నవాళ్ళు కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మమ్మల్ని క్షమించి, ఎందుకంటే మా ఇద్దరు మైత్రి ఏంటన్నది మీకు తెలుసు కాబట్టి దయచేసి మాల్యాద్రి గారు మీరు కూడా ఇవాళ రాష్ట్రంలో, దేశంలో అన్ని పార్టీల నాయకులతోటి, అన్ని సామాజిక వర్గాలతోటి, అందరి అధికారులతోటి మన్ననలు పొంది ఒక రోల్ మోడల్ గా మీరున్నారు సార్. నేను పొగటం చెప్తాను. మా వల్ల సమాజంలో అందరూ ఉంటారు, మన చుట్టూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్ని రకాలని మనం కలుపుకునే వెళ్తా ఉంటాం. ఎందుకంటే ఓ మిత్రుడుగా నేను అతనికి సలహా ఇవ్వలేను, కానీ నేను చెప్తాను. ఏం లేదు, మాల్యాద్రి చాలా సిన్సియర్. అనుకున్నది వెళ్తాడు, ముక్కుసూటికి వెళ్తాడు. మిగిలిన అందరూ బీజేపీకి తెలుగుదేశానికి పొత్తే లేదు. నాకు ఆ ప్రభుత్వం పోవాలి అని ఆత్మీయ సమావేశాలు పెట్టాను. అప్పుడు నేను క్యాండిడేట్ కూడా అనుకున్నా, పవన్ కళ్యాణ్ గారిని రమ్మన్నాను, ఎవరైనా ముందు గెలిచేవాడు కావాలనుకున్నా. మాల్యాద్రి ప్రతి ఆత్మీయ సమావేశానికి వచ్చారు. ఏ ఊళ్ళో పెట్టినా, కొల్లెట్కోటలో పెట్టు, మన మండలం కాదు, మిగిలిన అందరూ ఆ మండలం వరకే వచ్చారు. నేను మండవల్లి మండలంలో పెడితే వచ్చాడు, కదిరి మండలం వచ్చి నాకు మొదటి నుంచి శ్రీనివాస్ గారికి ఇస్తే గెలుస్తామని చెప్పాడు. నేను కూడా అలాగే అక్కడికక్కడ చవరి గారు వచ్చి మనం ఎన్డీఏ మనం అన్ని 3 పార్టీల ఆఫీసులు పెట్టిన ఎన్డీఏ అంటే నేను 6 లక్షలు ఇస్తున్నాను, క్యాష్ ఇచ్చాను. అమ్మ మాల్యాద్రికి ఇచ్చాను నేను. అలాగే రాజేంద్ర ప్రసాద్ అని వచ్చి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చారు. మనకి ఇస్తే తన దగ్గర పెట్టి తనే ఖర్చు పెట్టాడు. తర్వాత కంప్యూటర్లు అయ్యి కొని అవన్నీ తను చూస్తాడు. అంటే నమ్మకం. అదేంటంటే కొంచెం తను నమ్మించడానికి ముక్కు కూర్చుడికి వెళ్తారు. రాజకీయాల్లో అలా ఉండలేము, కొంచెం అందరినీ కలుపుకెట్టి అన్ని ఉండాలి. అందుకే ఆ ధైర్యంతోనే రమణ మీదకి కొట్టడానికి వెళ్ళినా రమణ ఎవరు అడ్డుకోలేదు. మాల్యాద్రి వెళ్ళి మీరందరూ గర్వపడాలి. ఆ రోజు రమణ కొట్టకుండా ఆపింది మాల్యాద్రి. ఎవరు కొడితే ముందు కొట్టలేదు. అప్పుడు క్లాస్మేట్లు స్నేహితులు అవ్వచ్చు. అందుకని నాకేం లేదు, నేను మాల్యాద్రితో ఎక్కడన్నా చిన్న చిన్న ఈ పక్క పొరపాటు జరిగితే నేను మాల్యాద్రికి ఫోన్ చేసి చెప్తాను, కానీ అన్న ఇలా జరుగుతుంది ఇది అని ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు ఏదో తీసుకురావండి, ఒక అతని మీద ఎవరో అన్యాయంగా కేసు పెట్టారని నాకు బయట తెలిసింది. నేనే ఫోన్ చేశాను, అమ్మా అతని మీద కేసు పెడతా, అన్యాయం కేసు సంబంధం తీసుకురా అని. ఎవరైతే కేసు చేయించారో అందరి ముందు క్షమాపణ చెప్పించారు. నేను ఎక్కడ అతను నా సామాజిక వర్గం, పేరు వద్దు, అతను నా సామాజిక వర్గం ఒక వయసుకి అన్యాయం చేశారు. చేస్తే ఏంటి అది గొడవ అవుతా అంటే నాకు రిజర్వేషన్ పోలీసులు అడిగారు. కాదు సార్ ఇతనే తప్పను, అతను పిలిపించి నేను చేయలేదని ఆ తల్లిదండ్రులు చేయలేదు అనుకున్నాను, చేశాడు, నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నాను, ముందు సారీ చెప్పని చెప్పి అందరి ముందు సారీ చెప్పించాను. ఎందుకంటే తను అలా చిన్న చిన్నవి మనం ఒక పెద్ద అరాజకాన్ని తప్పించుకున్నాం. చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకుండా
సమాజ శ్రేయస్ కోసం ఉన్నా నాకేం లేదన్నా, నువ్వు ఎప్పుడులాగానే మనం అలాగే ఉన్నాం. ఈ సమస్యలు ఉంటుంది దగ్గరికి తీసుకున్నా మనం కూర్చుందాం. ఎవరెవరిని అన్నింటిలో నేనే చేయాలని నేను అనుకోను. ఎవరి సామాజిక వర్గంలో, ఎవరి గ్రామాల్లో, ఎవరి ఏరియాలో మీకు 36 సొసైటీలు వేసాం. ఎవడో ఒక్క నాకు తెలదు. ఆ మండలాల్లో వేసుకోమన్నారు. అది నేను ఒకటే కోరిక, అన్ని సామాజిక వర్గాలను 3 పార్టీలు దామాషాలు ఇచ్చుకున్నాను. ఇటు సంఘాలు అలాగే చేశాను. రేపు రాబోయే ఎలక్షన్ లో అవి కూడా అందరం కలిసే చేద్దాం. అంతేగాని ఇదేదో నేను మళ్ళా నుంచోని ముందే చూస్తున్నాను. ఎందుకంటే అట్లా అంటున్నారు, అందుకని వేరే వాళ్ళకి ఇదిగా ఉందన్నారు. ఏం లేదు, ఈ నుంచి ఇంకా వచ్చే ఎలక్షన్ 82 ఏళ్ళు మీ దగ్గర రాగలిగితేనే సంతోషం. అందుకని అందరూ కలిసి చిన్న చిన్న విషయాలకు మనం దూరం అవుతూ కలిసి ప్రయాణం చేద్దాం. చెప్పండి. సార్, వాసవి పెద్దలుగా నామకరణం చేశారు, చాలా బాగుంది సార్. అలాగే అమరావతిలో 6 ఎకరాలు ఇచ్చారు, బాగుంది. ఇంకొక చిన్న పని చేస్తే బాగుంటుందండి. అది మీ పరిధిలో కాదు, కేంద్రం పరిధిలోది. నర్సాపురం నుండి బయలుదేరే ఎక్స్ప్రెస్ కి వాసవి ఎక్స్ప్రెస్ అని ఒక పేరు పెడితే బాగుంటుందని నాకు. ఎందుకంటే పాలకొలకు దగ్గరలోనే పేరుకొని ఉంది కదా. అంటే నాకు గ్రూప్ ఉంది, ఐడియా మంచిదే. వాసవి ఎక్స్ప్రెస్ అని ఒకటి పెట్టండి సార్. నేను మాటిస్తాను కాదు, రేపు మీరు ఎంపీ గారితోనూ కేంద్ర మినిస్టర్ గారిని ఎవరితోనూ మాట్లాడి చేయించండి. అలాగే ఇంకో కోరి సార్, నేను నియోజకవర్గం అగ్రిగోల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. చాలాసార్లు వినతి పత్రం ఇచ్చాను. అగ్రిగోల్డ్ మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు 90% పైనే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. 11 సంవత్సరాలుగా కట్టినవి కూడా ఆ కంపెనీ ఓడిపోయి అవేమో సిబిఐ హ్యాండ్ చేసుకుంది. మరి అది ఆ సమస్య కూడా కొంచెం తేలిస్తే బాగుంటుందండి. ఓకే సార్. 2 విషయాలన్నా. ఒకటి, అది ఒకసారి శ్రీనివాస్ వర్మతోనూ, భీమవరంలో ఉన్నాడు శ్రీనివాస్ వర్మతోనూ, మన పుట్టా మహేష్ యాదవ్ తోనూ, వాళ్ళిద్దరూ కన్సర్న్ ఎంపీస్ కాబట్టి దాంతో ఆ పేరు మారుస్తానికి అడుగుదాం. నాకు అలాంటి రైళ్లలో మీ ఐడియా అది. రెండోది, అగ్రిగార్డు సమస్య తెలుసు. ఇగో అక్కడ భవాళ్ళకాయన ఉన్నాడు, కనపడ్డాడు నాకు ఎక్కడ. ఒకసారి జరిగింది ఏంటంటే, నిజంగా ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో పెట్టినా ఒకసారి దారి తప్పిన తర్వాత అది ఏ రకంగా వెళ్తుందో తెలియదు. తప్పకుండా ప్రభుత్వాలు చాలా ఎలా చేయాలి చాలా సార్లు క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి అన్ని చేశారు, చేద్దాం. రెండో విషయం, ఇప్పుడు నేను అందరినీ కోరేది ఏంటంటే, పొట్టి శ్రీరాములు గారి విగ్రహంలో దయచేసి 5,116 దయచేసి ఆదివేసే చేయక్కర్లేదు. ఆయన మీద గౌరవం ఉన్న వాళ్ళందరూ చెయ్యాలి. నేను మీ అందరినీ కోరుతున్నాను. నేను మా 3 కొడుకులు 3 కోడలు 8 నా సభ్యులు 11 మంది. 11 మంది పేరున అది ఇచ్చి ఎంటర్ చేసి 11 మంది పేరు. అలాగే ఎవరు కాదు, అది ఒకరికి కాదు. మనకి కైకలూరులో మీకు గుర్తుందో లేదో, కైకలూరులో మనం అయోధ్య రామాలయాన్ని కడతానంటే ఆ రోజు వచ్చి మొత్తం వచ్చింది 1 కోటి రూపాయలు వచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చారు?